ఒరే 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 ఏంట్రా మీ పల్లిపేట నుంచి ఈ మధ్య బళ్ళోకి వెళ్తున్నారా? ఏంటి సంగతి? కాదండి, మేము అందరం స్కూల్ కు వెళ్తున్నాం. ఒరే మీ పల్లోకి ఇంగ్లీష్ కూడా వచ్చా? మీరు ప్రతిసారి పల్లోళ్ళు పల్లోళ్ళు అనకండి. మేము పల్లోళ్ళం కాదు. ఎవరు మరి మీరు? మేము అగ్నికుల క్షత్రియులం. ఏంటి మీరు అగ్నికుల క్షత్రియులా? అగ్నికుల క్షత్రియులా? ఎవరు చెప్పారా నీకు? మీకు మన్నీ చెప్పుతున్నాను, మేము పల్లోళ్ళం కాదు, మేము అగ్నికుల క్షత్రియులం. మీరు అగ్నికుల క్షత్రియులు నీకు ఎవరు చెప్పారా? మా ముత్తాత గారైన ఈ పొన్నమండ లక్ష్మణ స్వామి గారు చెప్పారు మేము అగ్నికుల క్షత్రియులం అని. మీరు అగ్నికుల క్షత్రియులు కాదురా, పల్లోళ్ళరా మీరు. మీరు మరకాలరా మీరు. మీరు పల్లోళ్ళరా? ఇంకొకసారి పల్లోళ్ళు అన్నారంటే ఏంటా నీకు అంత పొగరా? కుర్రాడురా నువ్వు. మీరు పల్లోళ్ళరా? ఎవరు చెప్పారా నీకు? అవును, మా తాతయ్య గారు చెప్పారు. ఏంటి మీ తాతయ్య? నీకు అంత పొగర ఏంట్రా? నీకు పొగరా? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు నీకు? పిలుస్తావా మీ తాతనే? పిలు మరి, వెళ్ళి పిలు. పిలు పిలవా మీ తాతయ్య? పిలుస్తావా? పిలవరా? 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 వస్తారా మీ తాతయ్య? సార్ మైక్ పని చేయట్లేదండి. మరొక్కసారి మా జ్యోతిని పల్లీలు 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 అని పిలిస్తే నీ నాలుక తెగవేస్తా. నీకేం తెలుసురా? అగ్నికుల క్షత్రుడంటే నీకు ఏం తెలుసు? వింటావా? వింటావా? ఆనాడు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఒక రాజ్యకరమైనటువంటి ఈ సామ్రాజ్యంలో జంబూ మహర్షి ఒక తపస్సు చేత సమితులు పాలాస సమితులతో ఒక అగ్నిగుండాన్ని ఏర్పరిచి ఆ అగ్నిగుండంలో తన తపస్సు చేత ఆ జంబూ మహర్షి చేసినటువంటి వేద మంత్రోచ్చారణను నడుమ బగబగలాంటి అగ్నిగుండం నుంచి పుట్టిన వారేరా అగ్నికుల క్షత్రియులు. ఏమనుకుంటా? ఆశామాషిగా వచ్చాడనుకుంటున్నావా అగ్నికుల క్షత్రుడు? ఇంకా వింటావా? విను. అవక్క పరాక్రమ వీర విక్రమ రాజ్య రమాభిలాషులై అవక్క పరాక్రమ వీర విక్రమ రాజ్య రమాభిలాషులై ఆంధ్రదేశంలోనే 3వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాలన్నిటినీ కూడా జనరంజకంగా పరిపాలించిన శభాష్ పల్లవి వీరుడా అని బిరుదుగాంచిన ఆ పల్లవుడేరా ఈ అగ్నికుల క్షత్రియుడు. ఏమనుకున్నావు? ఇంకా విను. నా చరిత్ర తెలియకే కదా నా మనవళ్ళు నా ముని మనవలు ఇలా దీన స్థితిలో ఉంటున్నారు. విను. ఆలయ నిర్మాణంలో అగ్నికుల క్షత్రులు ఆది పురుషులై 1 కాదు 2 కాంచీపుర, వెంగీపుర, మహాబలిపుర, మైలపుర, అమరపుర, విజయపుర, చిదంబర, తిరుమల, ద్రాక్షారామది ఇలాంటి పుణ్యక్షేత్రాలలో సగర్వంగా ఆంధ్ర జాతి గర్వపడేలా ఆలయ నిర్మాణాన్ని చేసి ఆధ్యాత్మికతను ఈ ప్రపంచానికి అందించిన వేద ధాతలు రా అగ్నికుల క్షత్రియులు. ఏమనుకున్నావురా తుచ్చ? మరొక్కసారి అగ్నికుల క్షత్రుడు పల్లివాడు మరకళ్ళు గాని పిలిచావా నీ నాలుక తెగబోస్తా. మన్నించండియ్యా. సరే మనవడా, ప్రేమన్న మీరు బాగా చదువుకోవాలరా. 100 సంవత్సరాల క్రితం 1869లో చదువు లేక
మన అగ్నికుల క్షత్రియుల జాతిని నీచంగా చూశారా? బాగా చదువుకోవాలనైనా బాగా చదువుకో. గారు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి చెబుతాను ఆయన. నా కథ తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, నా చరిత్ర ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, నీకు సవివరంగా సంక్షిప్తంగా 1869 సంవత్సరంలో ఈ కురంగేశ్వరపురం, ఇప్పుడు దీన్ని కోరంగి అని పిలుస్తున్నారు, ఈ కురంగేశ్వరపురంలో 1869 సంవత్సరంలో పుణ్య దంపతులైనటువంటి శ్రీ శ్రీ పొనమండ వెంకటరెడ్డి శ్రీమతి మంగమాంబ దంపతులకు జన్మించాడు ఈ పొనమండ లక్ష్మణస్వామి వర్మ. ఇదే గడ్డ పైన జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియసి అన్నట్టుగా ముందు నేను పుట్టిన ఈ కోరంగి గ్రామం మట్టి తలదాలుస్తూ నా వంశ ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడికి ప్రణామాలు అర్పిస్తూ, నా వంశ కులదేవత అయిన కంచి కామాక్షమ్మకు ప్రణామాలు అర్పిస్తూ పల్లవ చరిత్రను సంక్షిప్తంగా వివరిస్తాను. 1869లో పుట్టిన ఈ కొరంగేశ్వరంలో విద్యాభ్యాసం బాల్యంలో కాకినాడ జిల్లాలో జరిగింది. నా వయసు 21 సంవత్సరం పూర్తవుతుండగానే చిన్నప్పటి నుంచి ఎంతో పట్టుదలగా ధైర్య సాహసాలతో పెంచారు నా తల్లిదండ్రులు. 20 సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని సమాజాన్ని పరిశీలన చేస్తున్నాడు ఈ పొనమండ లక్ష్మణస్వామి. చూస్తున్నాను ఎన్నో అంటురాగాలతో, ఎన్నో వ్యాధులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా జబ్బుకు బారిపడుతూ ఉంటే ఈ లక్ష్మణస్వామి చదివిన చదువుకు విలువ లేదా అని బాధపడుతూ నా ప్రజలకు ఏదైనా చెయ్యాలని ఆయుర్వేద శాస్త్రంలో మహావిజ్ఞానం చేత సంప్రదింపు చేసి 120 రకాల ఔషధ మూలికల ద్వారా మందులు ఔషధాలు తయారు చేసి ఈ కోరంగి గ్రామంలో ఒక్క అంటువ్యాధితో మరణించకుండా కాపాడగలిగాడు ఈ అగ్నికుల క్షత్రియుడు. ఇది నా మొదటి విజయం. నేను తయారు చేసే ఔషధాలన్నీ కూడా మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా రంగూన్, ఇండోనేషియా, ఆఫ్రికా, అమెరికా లాంటి స్థలాల్లో కూడా నా మందులతో ఎంతో మంది రోగులు స్వస్థత పొందారు. దాని నుంచి నాకు ఎంతో మంది బంగారు పథకాలు, ఎంతో మంది ప్రశంసా పత్రాలు అందించారు ఈ అగ్నికుల క్షేత్రుడికి. ఆ ధనాన్ని నేను సొంత ఖర్చుల కోసం ఏనాడు వాడలేదు. ఆ సంపాదించిన ధనాన్నంతా మళ్ళీ పేదల కోసమే, వచ్చిన రోగులను స్వస్థత చేయడం కోసమే ఈ లక్ష్మణస్వామి సంపాదించిన ఆస్తిని కూడా దారపోశాడు. ఇది నా మొదటి విజయం. ఆ తర్వాత ఎంతో మంది నన్ను పొగుడుతున్నా, ఎంతో మంది నేను చేస్తున్న వైద్య సేవలకు ఆనందింప చేస్తున్నా మనసులో ఏదో ఒక తెలియని ఆందోళన. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నా జాతీయులను నీచంగా హీనంగా ఒరే మీరు పల్లోళ్ళు రా అంటూ ఉంటే నేను పడ్డ వ్యాధ చెమ్మగిల్లుతూ ఉంటే నా జాతికి ఏమి చెయ్యలేకపోతున్నా అనేటువంటి ఆందోళన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారయ్యా. ఏదో ఒకటి చేయాలి జాతికి అని ఆలోచనలో పడ్డాడు ఈ పొనమండ లక్ష్మణస్వామి వర్మ. చదివాను, చరిత్ర చదివాను, తమిళ దేశాలను పర్యటించి తమిళ భాష కూడా నేర్చుకున్నాను. అప్పటికే తమిళ దేశంలో వన్యకుల క్షత్రియులుగా పేరు పొందిన వారందరినీ రక్షించుకుని వాళ్ళందరినీ సంప్రదించి సింగారువేలు నాయకర్, నంజప్ప నాయకర్, రావు బహదూర్ వేలు మాణిక్య నాయకులు లాంటి పెద్దవాళ్ళందరినీ సంప్రదించి ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా 1901లో ఆంధ్ర అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని రిజిస్టర్ చేశారు ఈ లక్ష్మణస్వామి వర్మ. 100 సంవత్సరాలు పూర్తయిందిరా మనవల్లారా, 100 సంవత్సరాలు పూర్తయింది. సంఘం స్థాపించాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను, ప్రతి గ్రామానికి తిరిగాను, ఎన్నెన్నో గ్రామాలు తిరిగి చైతన్యపరిచి పెద్దలని నాయకులందరినీ సంప్రదించి ప్రతి గ్రామంలో ఒక గ్రామ పెత్తందారి వ్యవస్థను కూడా నిర్మించింది నేనే. తద్వారా అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సంకల్పం చేస్తూ ఉంటే ఎక్కడైనా సరే వంకలు పెట్టేవాళ్ళు మీ కాలంలో కాదు, మా కాలంలో కూడా ఒక అడుగు ముందుకేస్తే ఒక నాయకుడిని 4 అడుగులు వెనక్కి లాగుదామనే వాళ్ళు మా తరంలో కూడా ఉన్నారు. అప్పుడు మీకు చదువు లేదు, మీ జాతిలో సంస్కారం తెలియదు, మీ జాతి వాళ్ళకి రాజకీయ అనుభవమే లేదు అని రానా రకాల ఇబ్బందులు, అవమానాలు గురయ్యారు. వెంటనే చదువు లేదన్నాడు కదా అని మొత్తం గ్రంథాలన్నీ చదివి
1917 సంవత్సరంలో ఇదే కోరంగి గ్రామంలో కమలనాథ వర్మ మెమోరియల్ సంస్థానాన్ని స్థాపించి అందులో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి అగ్ని కులక్షత్రులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని నిర్మించింది ఈ లక్ష్మణస్వామి వర్మ. ఇది ఒకటి విషయం. మీకు రాజకీయ అనుభవం లేదు అన్నారు కదా అని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ జనరల్ మాంటేగ్ గారిని సంప్రదించి 1917లో మన సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేశారు. ఇలా రోజులు జరుగుతున్నాయి. ఆర్థికమైనటువంటి సంక్షోభం ఏర్పడింది. ఇక అసలైన ఘట్టం నా జీవితంలో జరిగింది 1929. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బతుకుతాం? ఎంత కష్టపడినా జాతికి ఈ వివక్షత పోవట్లేదే. స్థానిక నాయకులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా చదవటం లేదని ప్రయత్నం చేసి 1929లో ఉమ్మడి మద్రాసు దేశాన్ని పరిశీలించి జీవో నెంబర్ 271/1929 జీవో నుంచి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మన జాతీయులందరినీ అగ్ని కులక్షత్రులని పిలవాలని, తమిళ దేశంలో ఉన్న వారిని వన్య కులక్షత్రులని పిలవాలని జీవో తెచ్చాడు ఈ పురమండ లక్ష్మణస్వామి. చాలు, ఇక నా జీవితం అనుకున్నా. ఎందుకంటే ఏది కావాలో ఆ జీవో ప్రభుత్వపరంగా పొందడం జరిగింది లక్ష్మణస్వామి. ఇక తర్వాత అసలైన ఎదురు దెబ్బ తగిలింది అగ్ని కులక్షత్రుడికి. 1929 సంవత్సరం, సరిగ్గా 98 సంవత్సరాల క్రితం ఈ అగ్ని కులక్షత్రుడి గుండెల్లో పెనుబాటు పడింది. అదేమిటో తెలుసా? జనాభా లెక్కలు రాసుకోవడానికి ఎలాంటి అధికారులు వస్తుంటే అగ్ర కులాల వాళ్ళందరూ మాది కులం మా కులం అని గొప్ప చెప్తూ మేము అగ్ని కులక్షత్రులను రాయిస్తూ ఉంటే మీరు అగ్ని కులక్షత్రులు కాదురా, మీరు పల్లెలురా అని అవమానిస్తూ ఉంటే నేను తెచ్చిన జీవో ఏం ఉపయోగపడుతుందని వాళ్ళతో తగాదాకు తిరిగితే ఆదర్శనికి మాదర్శనికి గొడవలు జరిగి నాకు రక్తపాతం కూడా సృష్టించారు. నన్ను నమ్ముకుని నా సోదరులందరూ రక్తపాతంలో పడిపోతే, అయ్యో నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళందరికీ రక్తపాతం పడిపోయింది. అది మారాపు సంఘర్షణ. మా జాతిలందరినీ కొట్టుకుంటారయ్యా. నా కళ్ళ ముందు అయ్యో అయ్యో అరే తమ్ముళ్ళ, అయ్యో రక్తం రక్తం రక్తం, అయ్యో భగవంతుడా, నన్ను నమ్ముకుని నా జాతి కోసం వచ్చిన నా సంఘీయులు ఈ ఘర్షణలో రక్తపాతం సృష్టించారు. రక్షించుకుందాం. అయ్యో తమ్ముడా, రక్తపాతం, అయ్యో నన్ను నమ్ముకుని వచ్చారా మీరందరూ? ఇప్పుడు ఇంత ఘర్షణకు సంఘర్షణ ఏం చేయాలి? మానవ సంఘర్షణగా ముద్రించారు చరిత్రకారులు ఈ యుద్ధాన్ని. జైలు పాలు చేశారు కదరా. వెంటనే ఈ కురుపండ లక్ష్మణస్వామి ఆక్రోశంతో రాజమండ్రి సెక్షన్ కోర్టు, మద్రాసులో హైకోర్టును సంప్రదించి నా జాతీయులు వెంటనే విడుదల కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి నెగ్గించి గెలిపించాడు ఈ పురమండ లక్ష్మణస్వామి వర్మ. ఆనందమే ఆనందం. నన్ను నమ్ముకున్న నా జాతీయులకు నేను గర్వపడేలా సేవ చేశానని ఆనందంతో ఏడ్చి కన్నీరు ముండేరగినటువంటి రోజు నాలో ఆనందాన్ని పెట్టి, ఇది కదా అగ్ని కుల క్షత్రియ జాతికి ఉన్నటువంటి ఐకమత్యం అంటే. ఈ ఐకమత్యం ద్వారానే కదా నేను వీళ్ళందరినీ రక్షించుకున్నానని ఆ రోజు ముద్రపడి 1990 రాజమండ్రి సెషన్ జైలు నుంచి విడుదలైన మన బంధువులందరినీ తీసుకొచ్చి ఇదే కోరింగి గ్రామంలో 1930లో ఇంతకంటే అద్భుతమైన మొట్టమొదటి ఆంధ్ర మహాసభను నిర్వహించాడు ఈ బడుమండ లక్ష్మీస్వామి. ఐకమత్యమే మహాబలం. ఈ ఐకమత్యమే మహాబలం నిరువు చేసింది ఈ అగ్ని కుల క్షత్రియుడి చరిత్ర. మీ తాతగారికి మంచి బిడ్డలు కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంతమంది జరుగుతున్న ఈ సభను చూస్తుంటే
స్వామి వర్మ గారికి అగ్ని కుల క్షత్రియ జాతి పిత అని గుర్తించారయ్యా మీ మనములందరూ కూడా. ఆనందం, ఎంతో ఆనందంగా. కానీ ఇంతకంటే ఆనందం నాకు ఇంకోటి కావాలి. ఇంతకంటే ఆనందం మీరు నాకు ఇవ్వగలరు. మీరు ఒక మాట ఇవ్వండి. మీరు ఇచ్చే మాటతో ఈ అగ్ని కుల క్షత్రియ యోధుడు తరతరాలుగా నిలిచిపోతున్న ఈ అరక్షరాక్షతను తొలగివేస్తాడు. అది మీరు నాకు ఇచ్చే ఆనందం. నాకు మీరు ఒక మాట ఇస్తారా? లేవండి, ఒక్క మాట ఇవ్వండి దయచేసి. అగ్ని కుల క్షత్రియ మన జాతి ఔన్నత్యం కోసం, జాతి పట్టుదల కోసం మీరందరినీ కూడా అగ్ని కుల క్షత్రుడనే నేను, అగ్ని కుల క్షత్రియుడనే నేను ఈ జాతి ఔన్నత్యం కోసం ఐకమత్యంతో ఉంటానని, మన స్థానిక నాయకులను కలుపుకుంటూ ముందుకు వెళ్తానని, అగ్ని కుల క్షత్రియ జాతులు అన్యాయం జరిగితే ఎదురు తిరుగుతానని ప్రమాణం చేస్తూ ఈ సభాముఖంగా మీ తాతైన కొనమండ లక్ష్మణ స్వామి ముందు ప్రమాణం చేయండి. జయ అగ్ని కుల క్షత్రియ, జయ అగ్ని కుల క్షత్రియ, జయ పల్లవ సేన. చాలా మనోళ్ళారా, కూర్చోండి. భూములు వనములారా, కడుపు నిండిపోయిందిరా. భోజన సమయం అయినా కూడా ఆకలియట్లేదురా. ఎంతో ఆనందంగా ఉంది మీరు ఇచ్చిన మాట. చాలు, మీరు ఇచ్చిన జాతి పితాని బిరుదు ఇప్పుడు నాకు దక్కిపోయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మనవడు, పెద్ద మనవడు మల్లాడి కృష్ణారావు కూడా ఇక్కడ చూస్తూ ఉంటే వాడికి నేను చేతులు పెట్టి జోడించాలని అడుగుతున్నాను. ఎంత శ్రమిస్తున్నాడు ఆ జాతి కోసం. అదేవిధంగా నా మీద అభిమానంగా వచ్చిన దాంట్లో సుబ్బరాజు గారికి కూడా నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇక వనమాడి వెంకటేశ్వరరావు గారు వారి తమ్ముడు కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అరే మనవల్లారా, మీరు ఇంకా 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 జాతి అభివృద్ధి కోసం మీ రాజకీయ విజయ పతాకాన్ని ఎగరవేయాలని ఈ ముత్తాతను మళ్ళీ ఆశీర్వదిస్తున్నాడు. శుభం భూయాత్, విజయీ భవ. ఎంతమందిని సమీకరించారే. 2 నెలల నుంచి 3 నెలల నుంచి వాళ్ళు తిన్నారో పడుకున్నారో తెలియదు. ఎంతో మంది కష్టపడ్డారు ఈ కార్యక్రమానికి. ఒరే మునిమనవడా సంగాడు రాంబాబు, ఒరే వైజాగి నూకరాజు, మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఎక్కడున్నా. ఒరే దండుప్రోలు శ్రీను, ఒరే నరసింహమూర్తి, ఒరే బొడ్డు సత్యనారాయణ, ఎక్కడ కాబట్టి మీరు అందరూ కనిపిస్తారా? మీరు ఎక్కడికి వెళ్ళినా జాతి అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసిన మీ అందరి యొక్క చివరి శ్వాస దాకా ఈ లక్ష్మణ స్వామి నిద్రిస్తూనే ఉంటాడు. జయ హో లక్ష్మీ నరసింహాయ జయకి జయ. అర్థమైందా మనోడా? మిమ్మల్ని చూడడం, మీ కథ వినడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని నేను ప్రతిరోజు చూడాలనుకుంటున్నాను. అందుకే విగ్రహాలు మా ఊరిలో పెట్టాలనుకుంటున్నాను. ఏమిటి మీ విగ్రహాలు? నా విగ్రహాలు రోజు చూడాలని మీ ఊర్లో పెట్టాలి? మన గాడి మొగలోనే ముందు పెడతామరా మనం? గాడి మొగ మా అమ్మమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరిని గాడి మొగలోనే ముందు పెడతాను నేను. తప్పకుండా నీవు చెప్పిన మాట ప్రకారం ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో అగ్ని కుల క్షత్రియ ఐక్యమత్య సంఘం ఆర్చీలో కొండాలి. మల్లాడి సత్యలింగ నాయకర్, కొనమండ లక్ష్మణ స్వామి వర్మ గారి యొక్క విగ్రహాలు ఖచ్చితంగా పెట్టి తీరదాం. మనం అందరూ విజయ పతాకాన్ని ఎగరవేద్దాం. జయ హో అగ్ని కుల క్షత్రియ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. మా గురువర్యులు కృష్ణారావు గారు సార్, ఒక్కసారి నేను వచ్చేస్తాను సార్. ఒక్కసారి ఫోటో దిగుదాం ప్లీజ్. ఒక్కసారి ప్లీజ్, ఒకసారి అందరూ నాయకులందరూ ఒకసారి గ్రూప్ ఫోటో దిగుదాం. ఇది చాలా మంచి అవకాశం నాకు ఇచ్చారు.